రిజర్వాయర్ బకాయిలకు సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. జీవీఎంసీ వెంటనే ఈ బకాయిలు చెల్లించాలని, లేకపోతే విశాఖపట్నానికి తాగునీటి సరఫరా నిలిపేస్తామని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాయల్టీ కింద జీవీఎంసీ చెల్లించాల్సిన 169 కోట్ల రూపాయల్లో కనీసం 5 కోట్ల రూపాయల్ని 15 రోజుల్లోపు విడుదల చేయాలని అన్న అల్టిమేటం జారీ అయింది. నిర్వహణ నిధులు లేక రైవాడ ఉనికికే ముప్పు ఏర్పడిందని, రైతులకు అన్యాయం జరిగితే రైతు బిడ్డగా అస్సలు సహించేది లేదు అని స్పష్టం చేశారు. కోట్ల దగ్గర మన రైవాడకి మనం కట్టవలసి ఉంది రాయల్టీ కింద. ఆ రాయల్టీ కట్టవలసిన జీవీఎంసీ ముష్టిగా 1 ఇస్తాం, 2 ఇస్తాం, 3 ఇస్తాం, 5 ఇస్తామని బ్రతిమానించుకుంటూ ఉన్నారు. మీరు కానీ త్వరలోనే కానీ మీరు జీవీఎంసీకి రైవాడ డబ్బులు కట్టకపోతే, డెవలప్మెంట్కి ఇవ్వకపోతే మీకు నీరు ఆపేస్తామని చెప్పి డిఆర్సీలోనే తీర్మానం చేస్తాం. 5 కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు కానీ ఒక 10-15 రోజుల లోపున మా డబ్బులు కానీ కట్టకపోతే నేను మొగమాటమే లేదు, విశాఖపట్నానికి నీరు ఆపడం ఖాయం. అందులో మొగమాటమే లేదు.